పోన్లే వ్యాపారం చేసుకుంటా ఉంటే స్థలం ఇస్తే వాడు అలా 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 ఆక్రమించి ఒకడు 700 ఏళ్ళు, ఒకడు 300 ఏళ్ళు, అలా ఈ దేశాన్ని మొక్కలు చేస్తూ, ఈ ధర్మాన్ని నాశనం చేస్తూ, దేవాలయాలను ఆక్రమిస్తూ నేను అబద్ధాన్ని వ్యతిరేకిస్తా. అటువంటి దాంట్లో పెద్ద అబద్ధం ఏంటంటే బయ్యా అనడం. ఎవడు బయ్యా? ఎవడు? నీ గుళ్ళు కూల్చేసి మార్చేసినోడు నీకు బయ్యానా? నువ్వు అమ్మ అనే మాత అనే ఆవుడికి మై ఖాతా అనేవాడు నీకు అమ్మ బయ్యానా? నువ్వు తినే దాంట్లో ఉమ్ము ఉచ్చా పోసేవాడు నీకు బయ్యానా? నీ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి సూట్ కేసుల్లోనూ ఫ్రిడ్జుల్లోనూ పార్సిల్ పంపేవాడు నీకు బయ్యానా? నీ దేవుని సాతాన్ అనేవాడు బయ్యానా? నీ గుళ్ళ దగ్గర పూలు అమ్ముతూ దాని మీద నీళ్లు అని పూసేవాడు నీకు బయ్యానా? అందుకని హార్ష్గా చెప్తాను, ఎవడరా బయ్యా నీ అయ్యా నీ నోట్లో. ఇది అన్నమాచార్యులు పుట్టిన నేల, శంకరాచార్యులు వారు పుట్టిన నేల, భగవద్ రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు పుట్టిన నేల, రామదాసు, కనకదాసు, సూర్యదాసు, రవిదాసు, తులసిదాసు పుట్టిన నేల. మనకెందుకు ఎడారి మతాలు గోలా? అక్కడ లేని వాటర్ వాళ్ళ దగ్గర లేని మ్యాటర్. ఎడారి మతం అని ఎలా చెప్పారు? ఎడారి పుట్టింది కాబట్టి. ఇక్కడ నదులు ఉన్నాయి, గంగ, యమున, గోదావరి, సింధు, కృష్ణ, కావేరి, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, తపతి, నర్మద, పెన్న, పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. ఇంత గొప్పది భరతమాత. ఇంత గొప్ప మతం, ఇంత గొప్ప సాంప్రదాయం ఉన్న ఈ భరతమాతకి వేరే మతస్థులు రావడం అనేది ఎలా జరిగింది? దీనికి కారణం, ప్రధాన కారణం మన దోషం. ఎందుకంటే మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య, తర్వాత అతిథి దేవో భవ అక్కడ దెబ్బ కొట్టింది. మనం అందరూ అతిథులే అనుకుని ఈ జాతి తక్కువ వాళ్ళని పోన్లే వ్యాపారం చేసుకుంటా ఉంటే స్థలం ఇస్తే వాడు అలా 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 ఆక్రమించి ఒకడు 700 ఏళ్ళు, ఒకడు 300 ఏళ్ళు, అలా ఈ దేశాన్ని మొక్కలు చేస్తూ, ఈ ధర్మాన్ని నాశనం చేస్తూ, దేవాలయాలను ఆక్రమిస్తూ నేను అబద్ధాన్ని వ్యతిరేకిస్తా.